పక్కల నిలబడి పక్కల నిలబడి కొలిచే మూచట బగదల్ పరద ప్రకల నిలబడి కొలిచే మూచట వగదల్ పరదం బకల నిలబడి. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన, గురుదేవా ఏదో గందరగోళంగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు, కానీ పరిపూర్ణంగా జ్ఞానం అయితే రాలేదు, ఇంక నేనేం అడిగేది అంటూ అన్న ఆయన ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్తున్నారు, అలా కాదయ్యా, నువ్వు కారణ పరంపర విచారణ చేస్తున్నావు. ఈ కారణాలన్నిటి సారాన్ని నిగ్గు తేల్చి ఒరిపిడి రాయి వంటిది ఏదో ఒకటి ఉండి ఉంటుంది, అది తెలిస్తే కారణాలన్నీ క్షయించిపోతాయి కదా. ఉదాహరణకి ప్రశ్నకు కారణం సందేహం కదా, దానికి కారణం ఏమిటి? అజ్ఞానం. అది పోతే ఇంక సందేహాలు లేవు, ప్రశ్నలు లేవు. అప్పటిదాకా నన్ను అడుగుతూనే ఉండు, ప్రశ్నలన్నీ పోతే పరమపదంలో నీ అంతట నువ్వే విశ్రాంతిని పొందుతావు అన్నారు. శ్రీరాముడు వెంటనే, గురుదేవ, మీ సిద్ధాంతం ప్రకారం సృష్టి వెనకాల కారణం లేదు కనుక సృష్టి అనేదే లేదు, అంతవరకు నాకు అర్థమైంది. అయితే జ్ఞాత జ్ఞేయము అనే విభాగ భ్రాంతి ఎవడికి పుట్టింది, ఎలా పుట్టింది అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, నీకు విషయం బుద్ధిపరంగా తెలిసింది గాని విషయం మీద నీకు అభ్యాసం లేదు, అందుకే లేని భ్రాంతి నిన్ను పట్టుకుంటోంది అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నారు, గురుదేవ, అలా అయితే అభ్యాసరాహిత్యం ఎందుకు కలుగుతోంది, అభ్యాసం ఎందుకు కలుగుతోంది? అదీకాక అభ్యాసం కూడా ఒక భ్రాంతే కదా, ఇది ఎక్కడి నుంచి పుట్టింది మళ్ళీ అంటూ అడిగారనమాట. వశిష్ఠుల వారు అన్నారు, నేను అజ్ఞాన దశలో ఉన్నాను, ఇది సత్యం అనుకుని నువ్వు ఈ ప్రశ్న వేస్తున్నావు. అది నిజమే అని అనుకున్నా నువ్వు అజ్ఞాన దశలో ఉన్నంత మాత్రాన అనంతుడైన పరమాత్మ యొక్క అనంతత్వం తగ్గిపోదు కదా. అందుచేత ఈ అభ్యాస భ్రాంతి కూడా ఆ మహాచైతన్యమే, కనుకే నీ ప్రశ్నలో సారం లేదు అన్నారు. అప్పుడు శ్రీరాముడు వారు అన్నారు, జీవన్ముక్తులైన మీబోటి వారికి ప్రపంచ భ్రమంతా శాంతించిపోతుంది కదా, అయినా సరే మాబోటి వాళ్లకు ఉపదేశించాలనుకోవడము, దానికోసం శబ్ద సంపదను స్వీకరించడము, ఉపదేశక భావాన్ని అంగీకరించి మాట్లాడడము, ఇలాంటివన్నీ ఏ కారణం చేత జరుగుతున్నాయి అంటూ అడిగారన్నమాట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, వాళ్ళ దృష్టిలో ఉపదేశాది వ్యవహారం కూడా బ్రహ్మస్వరూపమేనయ్యా. శిష్యుడు, గురువు, ఉపదేశము మూడు బ్రహ్మమే. జ్ఞానం కలిగిన వాడి దృష్టిలో బంధము, మోక్షము అనేవి లేనేలేవుగా అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నారు, మీరు ప్రపంచ భ్రమ అసంభవమని తార్కికంగా నిరూపిస్తున్నారు. అది నిజమైతే లోకంలో ఉండే అజ్ఞానులందరికీ దేశము, కాలము, క్రియా, ద్రవ్యము మొదలైన భేదజ్ఞానాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటన్నిటికీ అస్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని. వశిష్ఠుల వారు వెంటనే, అజ్ఞానం నుంచే, జీవన్ముక్తి రాకముందు అజ్ఞానానికి మించి వేరే ప్రపంచ సత్తి ఏమైనా ఉందా నువ్వు చెప్పు అన్నారు. అనగానే శ్రీరాముడు వారు, మీరు చెప్పే జీవన్ముక్తిలో ద్విత్వం లేదు, ఏకత్వం లేదు, అంటే అక్కడ బోధ్య బోధక భావం కూడా లేదు. ఇలా బోధకత్వం లేని బోధకుడు చేసే బోధలో బోధత్వం ఉంటుందా? అలాంటి బోధ వల్ల ఎవరికైనా మోక్షం కలిగే వీలుంటుందా అంటూ అడిగారనమాట. అయితే అక్కడ గురువుగారైన వశిష్ఠులు ఏం చెప్తున్నారంటే, తనను గురించి తనకు తెలియని పరబ్రహ్మే జీవుడు, వాడికి బ్రహ్మజ్ఞానం కలిగిస్తే వాడు బ్రహ్మ అయిపోతున్నాడు కనుక ఈ ప్రక్రియలో అజ్ఞాతుడైన బ్రహ్మే బోధ్యుడవుతున్నాడు. బోధ వాడిలోకి చేరుతోంది కనుక అది కూడా బోధ్యమే అవుతోంది. ఈ విధంగా బోధ బోధ్యంతోనూ ఆ తర్వాత
పరబ్రహ్మతోనూ ఏకత్వాన్ని పొందుతోంది కనుక బోధలో అంటే చెప్పడంలో బోధత్వం లేదనడానికి వీల్లేదు అన్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా నీలాంటి అజ్ఞానుల విషయంలో మాత్రమే సరిపోతుంది. మాబోటి జ్ఞానుల విషయంలో నువ్వు చెప్పింది నిజం. బోధకు బోధ్యత్వం పట్టే అవకాశమే ఉండదన్నమాట. మీరు మాబోటి జీవన్ముక్తులు అంటున్నారు. అంటే జీవన్ముక్తుల విషయంలో కూడా నేను, మేము వంటి శబ్ద సంబంధం ఉంటుందంటారా? అంటే వాళ్ళలో కూడా అహంస్ఫురణ ఉందన్నమాట. అయితే వాళ్ళలో అజ్ఞానం అనేది బొత్తిగా లేదు గనక అహంత అజ్ఞానం వల్ల పుట్టిందని చెప్పడానికి వీల్లేదు. కనుక వాళ్ళలో ఉన్న జ్ఞానమే ఇలా మారిందని చెప్పాలి. అప్పుడు బోధ వేరు, అహంత వేరు అని ఒప్పుకోక తప్పదు. అహంత అన్న జీవుడన్నా ఒకడే. ఇలాంటి జీవుడు చిన్మాత్ర స్వరూపుడైన మీలోకి ఎలా ప్రవేశించాడు? అప్పుడు వశిష్ఠుల వారు ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, గాలినే మనం ఏమంటాం? కదలిక అంటాం. కదలికనే మనం ఏమంటాం? గాలి అంటాం. అలాగే జీవన్ముక్తుల విషయం స్వస్వరూపమైన బోధనే అంటే జ్ఞానాన్నే అహంత అని కూడా పిలుస్తారు. ఆ అహంత వేరు, అజ్ఞాన రూపంలో ఉండే అహంత వేరు. అజ్ఞుల అహంత దేహాదుల మీద నేననే అభిమానం చేత ఏర్పడుతుంది. శ్రీరాముడు అలా అయితే ప్రశాంత సాగరమే కల్లోల తరంగం అన్నట్లుగా జీవన్ముక్తుల యొక్క జగత్తంతా చిన్మయమే. బోధ్యం, బోధకుడు, బోధ వంటి త్రిపుటులన్నీ కూడా చిన్మయాలే అని తేలుతోంది కదా అన్నారన్నమాట. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఇందాక నువ్వు ఒక ప్రశ్న వేశావు. ద్విత్వము ఏకత్వము కూడా లేని జీవన్ముక్తుడి విషయంలో బోధ్య బోధక భావం కూడా లేదు కనుక వాడు చేసే బోధలో బోధత్వం ఎలా ఉంటుంది అని. నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రశ్న కుదరదు. నువ్వు సముద్రము, తరంగము అని రెండున్నాయని ఆలోచించొద్దు. ఉన్నది ఒకటే. అదే అనంతం, శాంతం, పరిపూర్ణం, పరమపదం. అదే శుద్ధ అద్వైతం. దాన్నే పట్టుకో అనగానే మళ్ళీ శ్రీరాముడు అన్నారు, మీరు ఇందాక మీ బోటి వాళ్ల విషయంలో శుద్ధ జ్ఞాన అహంస్ఫురణలు, వాయుస్పందనలు వంటివి అన్నారు. శుద్ధద్వైత పక్షమే ఖాయమైతే ఒకసారి జ్ఞానం అని, ఒకసారి అహంస్ఫురణ అని ఇలా వికల్పంగా కల్పన చేసేవాడు ఎవడు? కల్పించబడిన ఈ అహంతనం అనుభవించేవాడు ఎవడు? ఎవడో ఒకడు ఉండి తీరాలి గదా. జీవన్ముక్తులకే ఈ రకమైన వికల్ప కల్పన తప్పలేదంటే ఇక మామూలు వాళ్ల సంగతి ఏముంటుందో చెప్పండి. కనుక ఈ కల్పన ఎవరికైనా తప్పదు. ఇది తప్పకపోతే జగద్భ్రాంతి అనే కల్పన కూడా తప్పదు. అది తప్పకపోతే బంధమోక్ష వ్యవహారం కూడా తప్పదు. ఇక శుద్ధ ద్వైతం వల్ల మీకు వచ్చిన లాభం ఏమిటో చెప్పండి అంటూ అడిగారన్నమాట. అప్పుడు వశిష్ఠుల వారన్నారు, జ్ఞేయమైన విషయం సత్యమనే అభినివేశం ఉంటేనే బంధం ఏర్పడుతుంది. తత్వవేత్తలకు అది ఉండదు. వారి దృష్టిలో శుద్ధ జ్ఞానమే వివిధ పదార్థాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. కనుక వాళ్ళకి బంధమోక్షాలతో సంబంధం అసంభవం. శ్రీరాముడు అన్నారు, దీపం వల్ల నల్లని వస్తువు నల్లగా కనిపిస్తుంది, తెల్లని వస్తువు తెల్లగా కనిపిస్తుంది. అంతేగాని దీపమే నల్ల వస్తువుగా తెల్ల వస్తువుగా మారదు. అలాగే శుద్ధ జ్ఞానం వల్ల ఆయా పదార్థాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే అవి అక్కడ నిజంగా ఉన్నాయి కనుక కనిపిస్తున్నాయి. అలా అని కదా చెప్పాలి. కాబట్టి జ్ఞానం అనే సాధన వల్ల పదార్థాల సత్యత్వం నిరూపమవుతోంది. ఇది లోకానుభవం. మీరేమో జ్ఞానం వల్ల సమస్త పదార్థాలకు బాధ కలుగుతోంది అంటున్నారు. ఇది ఎలా బాధ కలుగుతోంది అంటున్నారు, ఇది ఎలా కుదురుతోంది అంటూ అడిగారనమాట. అప్పుడు ఆయన అన్నారు, ప్రాపంచిక పదార్థాలకు అస్తిత్వం లేదనే మాట వేరే ప్రక్రియ ద్వారా పూర్వమే మనం సాధించి చూసాం. వాటి వెనకాల సరి అయిన కారణం లేదు కనుక వాటికి అస్తిత్వం లేదన్నాం. అలాంటి అసత్పదార్థాలు కనిపిస్తున్నాయి మనకి. అంటే ఆ దర్శనం సుక్తి రజ దర్శనం అన్నమాట. అలాంటి దర్శనం భ్రాంతి ఉన్నంతవరకే ఉంటుంది. ఆ పైన అది ఉండమన్నా ఉండదు. తత్వవేత్తలకు భ్రాంతే లేదు. వాళ్ళకి బాహ్య పదార్థం అనే ప్రసక్తి ఉండనే ఉండదు అన్నారు. శ్రీరాముడు, మీరు చెప్పిన సుక్తి రజతం గాని స్వప్నం గాని సత్యమో అసత్యమో ఆ మాట దేవుడెరుగు. వాటి వల్ల దుఃఖం మాత్రం వస్తూనే ఉంది. జగద్భ్రాంతి కూడా అలాగే ఉంది. దుఃఖం పోయే ఉపాయం ఏమిటి అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, స్వప్నం వల్ల వచ్చే దుఃఖాలన్నీ మెలకు వస్తే పోతాయి. అలాగే తత్వజ్ఞానం కలిగితే జగద్దుఃఖాలు శమిస్తాయి. దానికి అదే ఉపాయం అన్నారు. శ్రీరాముడు అన్నారు,
స్వప్నానికి ప్రపంచానికి పోలిక కుదిరినంత మాత్రాన మనకు ఒరిగేదేముంది? స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ కనిపించే పదార్థాల ఆకారాలు తొలగిపోయేది ఎలాగా? అనగానే వశిష్ఠులు వారు మెలకువ వచ్చాక పూర్వాపర పరిశీలన చేసుకుని చూసుకుంటే స్వప్నంలో కనిపించిన బండాళ్లకు కూడా అస్తిత్వం లేదని తేలిపోతోంది కదా. అలాగే తత్వజ్ఞానం ద్వారా పూర్వాపర విమర్శ చేసుకుంటే జాగ్రత్త పదార్థాల సత్యమనే భావన తొలగిపోతుంది. అప్పుడు శ్రీరాములు వారు అడిగారు, పూర్వాపర విమర్శ చేత ఎవడికి ఎలాంటి సూక్ష్మబుద్ధి కలిగిందో అలాంటి జీవన్ముక్తుడు దేన్ని చూస్తాడు? వాడి సంసార భ్రాంతి ఎలా నశిస్తుంది అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, వాసనలు క్షయించిన జీవన్ముక్తుడికి ఈ ప్రపంచం అంతా కూలిపోయిన కొంపలాగాను, అసలు ఏమీ లేని దానిలాగాను, ఊహల్లో కనిపించే గాలిమేడల్లాగాను, వర్షానికి తరిసి చెరుగుతున్న గోడమీద బొమ్మలాగాను కనిపిస్తుందయ్యా అన్నారు. అప్పుడు శ్రీరాముడన్నాడు, అలాంటి జీవన్ముక్తుడికి వాసనలు తగ్గిన తర్వాత కలిగే అనుభవం ఏమిటి? వాడికి క్రమేణా ఉత్తరోత్తర జ్ఞాన భూమికలు అంది మిగిలిన కొద్దిపాటి వాసనలు కూడా నశించి నిర్వాణం లభిస్తుంది అన్నారు. శ్రీరాముడు ప్రపంచ వాసన అనేది అనేక జన్మల నుంచి నాటుకు వస్తోంది కదా, అలాంటిది ఈ జన్మలో ఎలా నశిస్తుంది అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, ఉన్న విషయం ఉన్నట్లు తెలిసేసరికల్లా భ్రాంతిజన్యమైన ఈ దృశ్య ప్రపంచం మొదట దగ్ధబీజం న్యాయంగా మిగిలిపోతుందన్నమాట. దగ్ధబీజ న్యాయం అంటే మనం దాని నుంచి ఏ మొలక రాదు అని చెప్పుకున్నాం కదా, అది. అప్పటినుంచి క్రమంగా ప్రారబ్ధ శేషాన్ని అనుభవిస్తూ రావడం వల్ల క్రమంగా అది కూడాను లేకుండా పోతుంది అన్నారు. అప్పుడు శ్రీరాములు వారన్నారు, ఇలాంటి జీవన్ముక్తుడికి మొదట దృశ్య పదార్థాలను పదార్థాలుగా స్వీకరించడం పోయి తరువాత అంటే పిండగ్రహణం అయిపోయిన తర్వాత ఆ స్థితి నుంచి విక్షేపం రాకుండా ఉండేందుకు ఉపాయం ఏమిటి? వాడికి సుస్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది అంటూ అడిగారు. వశిష్ఠులు వారు అన్నారు, వాడికి చిత్తం ఆత్మస్వరూపంగా మారిపోతుంది కాబట్టి ఇకపైన చిత్తాన్ని నిరోధించాల్సిన శ్రమ వాడికి అసలు ఉండదు. వాడికి భోగాసక్తి కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అంతకన్నా వాడికి ఇంకా చేయాల్సిందేమీ ఉండదు, ఏమీ చేయక్కర్లేదు వాడు అన్నారు. శ్రీరాముడు, ఈ ప్రపంచం పసివాడి ఆలోచనలంత నిస్సారంగా ఉన్నా దానిమీద ఆసక్తి తగ్గడం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. లోతైన ఆలోచనలు లేని పసివాడు కూడా తనకు కావలసిన పదార్థాలు చెడిపోతే ఏడుస్తూనే ఉంటాడు. ఇలాంటి స్థితిలో ఎవడికైనా సరే భోగాసక్తి నశించిపోవడం ఎలా సంభవం అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, తను వెంటపడుతున్న పదార్థం భ్రాంతిజన్యం అని తెలిస్తే అది పోయినప్పుడు దుఃఖం రాదు నాయనా. కాబట్టి భ్రాంతిజన్యమైన పదార్థమేదో సత్య పదార్థమేదో తెలుసుకునేందుకు గట్టి విచారణ చేస్తే దానివల్ల భోగాసక్తి పోయి శాంతి లభిస్తుంది అన్నారు. దానికి శ్రీరాముల వారు, భ్రాంతి చిత్తం వల్ల కలుగుతోంది కనుక భ్రాంతిని గురించి తెలియాలంటే చిత్తాన్ని గురించి తెలియాలి, దాన్ని తెలుసుకునేది ఎలాగా అంటూ ప్రశ్న వేశారు. వశిష్ఠులు వారు, చితశ్చేత్యోన్ముఖత్వం యత్ తచ్చిత్తమితి కచ్యతే. చిత్తు చేత్యాల వైపుకి అంటే దృశ్యాల వైపుకి మొగ్గు చూపడం పేరే చిత్తం. అది అనుభవంలోకి రావాలి అంటే విచారణ చెయ్యాలి. నేను చేసే బోధలు వినడమే విచారణ. దానివల్ల వాసనలు శమిస్తాయన్నారు. ఇది మనకి 190వ సర్గలో 67వ శ్లోకంలో చెప్పారనమాట. అప్పుడు శ్రీరాముడు వారు అన్నారు, యోగంతో బిగబెట్టి ఎంత నిరోధించినా మనస్సు మరణించదు కదా, అది బ్రతుకున్నంతకాలం వాసనాశాంతి లభించదు. కనుక శాశ్వతమైన నిర్మాణం సాధించాలంటే మనస్సు అమనస్సు కావాలి. అలాంటి అమనస్కత లభించేది ఎలాగా అని వశిష్ఠుల వారిని అడిగితే వశిష్ఠుల వారు, దృశ్యం అనేది లేనేలేదు. ఆ విజ్ఞానం కలిగితే ఇక చిత్తం దేన్ని పట్టుకు వేళ్లాడుతుంది చెప్పు? పట్టుకునేందుకు ఏదీ లేకపోతే చిత్తమే మిగలదు నాయనా. కాబట్టి దృశ్యమార్జన చేసుకోవాలి. అంటే దృశ్యాలనేవి లేనేలేవని అనుసంధానం చేసుకుంటూ రావాలి. అమనస్కత్వానికి అదే ఉపాయం అన్నారు. శ్రీరాములు వారు అన్నారు, అనుభవించేదాన్ని లేదనడం ఎలాగా, తుడిచిపెట్టడం ఎలాగా అని శ్రీరాములు వారు అడిగితే, అనుభవించబడేది ఏదయ్యా? అజ్ఞులు అనుభవించేది వేరు, విజ్ఞులు అనుభవించేది వేరు. అజ్ఞులు అనుభవించేదానికి అస్తిత్వం లేదు, విజ్ఞులు అనుభవించేదానికి నామరూపాలు లేవు. అది అద్వితీయ వస్తువు అన్నారు. అజ్ఞులకు కనిపించే జగత్తు ఎటువంటిది
అది సత్యం ఎందుకు కాదు? విజ్ఞులకు కనిపించే జగత్తు ఎటువంటిది? ఇది మాటలకు ఎందుకు అందదు? అప్పుడు వశిష్ఠుల వారన్నారు, అజ్ఞులకు కనిపించే ప్రపంచానికి ఆద్యంతాలు ఉన్నాయి, అంటే ఉత్పత్తి నాశనాలు ఉన్నాయి. విజ్ఞుల జగత్తుకు అవి లేవయ్యా. వారి దృష్టిలో ప్రపంచానికి పుట్టుక లేదు గనుక అది మొదటి నుంచి లేనిదే, అందుకే అది మాటకు అందంది అన్నారు. అసలు పుట్టనిది అనుభవానికి ఎలా వస్తుందండి? స్వప్నంలాగానే. మీరు చెప్పిన స్వప్నంలో గాని, గాలిమేడల వంటి సన్నివేశాల్లో గాని, జాగ్రత్త దశల్లో ఉండే పదార్థాల వల్ల కలిగే సంస్కారం వల్ల ఆయా అనుభవాలు కలుగుతున్నాయి కదా అన్నారు. జాగ్రత్తలో ఏ పదార్థాన్ని అనుభవిస్తున్నావో దాన్నే నువ్వు స్వప్నంలో అనుభవిస్తున్నావా? వేరే దాన్నే అనుభవిస్తున్నావా అంటూ అడిగారు. ఇప్పుడు శ్రీరాములు వారన్నారు, జాగ్రత్తలో ఉన్నదాన్నే సంస్కార రూపంగా అనుభవిస్తున్నాను అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, ఒకడికి తన సొంత ఇల్లే కల్లో కనిపించింది, కానీ అది అక్కడ కూలిపోయింది. నువ్వు చెప్పిన దాని ప్రకారం అది ఇది ఒకటే అయితే గనక జాగ్రత్తలోని వీడి కొంప కూడా కూలిపోవాలి కదా, కానీ అది జరగడం లేదే మరి అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు, నిజమే, అది ఇది ఒకటి అనడం కుదరడం లేదు. అది వేరు, ఇది వేరు. ఇది కూడా పరబ్రహ్మ స్వరూపమే అని మీ ఉద్దేశం అనుకుంటా. కాని ఆ బ్రహ్మ ఇప్పుడు మరో ప్రపంచంలాగా ఎందుకు కనిపించాలి అంటూ అడిగారనమాట. వశిష్ఠులు వారన్నారు, ఈ జాగ్రత్తలో ఇప్పుడు అనుభవించిన విషయాలే స్వప్నంలో కనిపిస్తాయనే నియమం ఏమీ లేదు. అనుభవించనివి కనిపిస్తాయి, అనుభవించినవి కనిపిస్తాయి. ఒక్కోసారి పూర్వం అనుభవించబడినవే కొత్తవిలాగా కనిపిస్తాయి. ఇలాంటి విచిత్రమైన అనుభవాలన్నీ సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఈ జీవికి కలుగుతున్న లేదా జరిగిన అనుభవాల వల్ల కలుగుతున్నాయి. అంటే ఈ అనుభవాల వల్లే పరబ్రహ్మ ఇప్పుడు మరో ప్రపంచంలాగా కనిపిస్తోంది. ఒకడికి పరబ్రహ్మ స్వరూపమే బాగా అభ్యాసమైతే వాడికి స్వప్నంలో కూడా అదే కనిపిస్తుంది అన్నారన్నమాట. అయితే శ్రీరాముడు అన్నారు, దీన్ని బట్టి బ్రహ్మాభ్యాసం లేనివాడు ఈ జాగృతి కూడాను స్వప్నంలాగే భాసిస్తోందని నాకు అర్థమవుతోంది. కాని ఇది పిశాచం పట్టినట్టు పట్టుకుంటోంది. మరి దీన్ని వదిలించడం ఎలాగా? జాగ్రత్త అనే స్వప్నం దేనివల్ల వస్తోందో నువ్వు విచారించు. కార్యం కారణం కంటే భిన్నం కాదు అని గ్రహించు. అదే నీకు ఉపాయం అన్నారు. అప్పుడు శ్రీరాములు వారన్నారు, స్వప్న వస్తువులకు జాగ్రత్త వస్తువులే కారణమని ఇందాక పొరపాటు పడ్డాను. వాటికి నిజమైన కారణం చిత్తమే కనుక ఈ జాగ్రత్త ప్రపంచానికి కారణం కూడా చిత్తమే అన్నారు. వశిష్ఠుల వారు, చిత్తం అంటే చేత్యోన్ముఖమైన చిత్తమని పూర్వమే చెప్పుకున్నాం కనుక జగత్తు యొక్క అసలైన రూపం చిత్తే అన్నారు. అప్పుడు శ్రీరాముడు వారన్నారు, అలా అయితే బ్రహ్మకు జగత్తుకు మధ్య ఉన్న అభేదాన్ని చెట్టుకి కొమ్మకి మధ్య ఉన్న అభేదం వంటిదని చెప్తే బావుంటుంది. అంతేగాని వీటిలో జగత్తుకి అసలైన అస్తిత్వం లేదనడం దేనికి? దీన్నే భేదాభేదం అంటారు కదా. జగత్తులన్నీ కలిస్తే సమష్టి చిత్తం అవుతుంది. దానికి పరబ్రహ్మతో ఏకత్వం చెప్పండి. వ్యష్టి జగత్తులు, వ్యష్టి చిత్తాలు దాని శాఖలు వంటివి అనండి, తప్పేమిటి అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, ఈ రకమైన సమన్వయం కుదరదయ్యా శ్రీరామ. ఎందుకంటే ఈ జగత్తుకు వెనకాల సరియైన కారణం లేదు కనుక, దానికి అస్తిత్వాన్ని అంటగట్టడానికి వీల్లేదు కనుక, అందుచేత జగత్ అనేది పుట్టనే లేదు. అందుచేత ఈ జగత్తుగా కనిపించేదంతా అజరామరమైన పరబ్రహ్మ మాత్రమే. అసలే పుట్టని దానికి అవయవ కల్పన చేయడంలో అర్థం లేదు కదా నాయనా అన్నారు. శ్రీరాముడు, అవును, మీరు చెప్పింది నిజమే. ఈ సృష్టి ప్రళయాలు, దృష్టత్వము, భోక్తృత్వాలు మొదలైనవన్నీ కాకతాళీయ న్యాయం వంటి భ్రాంతులే అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామా, సర్గ 190లో 89 శ్లోకం, లోకదృష్టి, యుక్తి దృష్టి, తత్వదృష్టి అని దృష్టులు 3 రకాలుగా ఉన్నాయి. ఒకదానికన్నా ఒకటి బలమైనవి. నేను యుక్తి దృష్టిని, తత్వదృష్టిని ఆశ్రయించి ప్రపంచ మూలాన్ని విశ్లేషణ చేశాను. యుక్తి దృష్టి అనేది పటిష్టమైన తార్కిక విచారణ ద్వారా ప్రమాణ ప్రమేయ పరీక్షలను చేయగల కవులు లేదా శాస్త్రవేత్తలు ఆదరించేది. తత్వదృష్టి అనేది శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పరతత్వాన్ని సాక్షాత్కరింపచేసుకున్న జీవన్ముక్తులు ఆదరించేది. ఈ 2 దృష్టులను ఆశ్రయించి
ప్రపంచం మూలాన్ని ఎంతవరకు విశ్లేషించాలంటే ఆ 3 దృష్టులు, ఆ దృష్టులు గల జీవులు ఎక్కడ లేరో, ఎక్కడ శూన్యత్వం కూడా లేదో, ఎక్కడ భ్రాంతి లేదో అలాంటి పరబ్రహ్మ వరకు విశ్లేషించాలి అంటూ 190 సర్గని ముగించారనమాట. ఆ తర్వాత శ్రీరాములు వారు దీన్ని ఒప్పుకుంటున్నారు కానీ ఇంకొక ప్రశ్న వేశారు. అది ఏంటి అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాములు వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు మనం దాని సమాధానాన్ని కూడా విందాం. అంతవరకు సెలవు.